వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 40 రోజులుగా వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వర్షపాతం లోటు కొంతవరకు భర్తీ అయిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో ఇదే వాతావరణ పరిస్థితి నెలకొంటుందని చెప్పారు. రేపటి నుంచి వర్షాలు కొంతవరకు తగ్గుముఖం పడతాయని చెబుతున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి ఈ వర్షాల నేపథ్యంలో ఏ జిల్లాల్లో అలర్ట్స్ కొనసాగుతున్నాయి, ప్రజెంట్ వెదర్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మనం కొన్ని రోజులుగా చూస్తున్నాము వర్షాలు భారీగా కురుస్తున్నాయి. సో ఎన్ని రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగబోతుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు అనేవి ఒక విధంగా చురుగ్గా కదలికలు అనేవి జరుగుతున్నాయి. ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు చురుగ్గాదనం వల్ల మనకి ఒక విధంగా రాష్ట్రం అంతటా కూడా ఈరోజు కూడా విస్తారంగా వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు తర్వాత తదుపరి మనకి క్రమేపీ యొక్క వర్షపాతం అనేది క్రమేపీ నెమ్మదించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మనం చూస్తున్నాం 4-5 రోజులుగా వర్షం కురుస్తున్నాయి. మనం లోటు వర్షపాతంలో కూడా ఉన్నాము. ఈ కురిసినటువంటి వర్షాలకు ఎంతవరకు లోటు వర్షపాతం భర్తీ అయింది? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ వారం ముందు రోజులు కనుక చూసుకున్నట్లయితే సుమారు 23% మనకి వర్షపాతం అనేది లోటుగా ఉండేది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత 7 రోజులుగా కురిసినటువంటి వర్షపాతాల వల్ల మనకి ఒక విధంగా సగటుకి ఆల్మోస్ట్ మనం ఆల్మోస్ట్ సమీపంగానే ఈక్వల్గా ఉన్నామని చెప్పొచ్చు, సమాంతరంగా ఉన్నామని కూడా చెప్పొచ్చు. సుమారు 31 సెంటీమీటర్ల వరకు కూడా రాష్ట్రం అంతా కూడా ఇప్పటి వరకు కురవలసిన వర్షపాతం, ఇప్పటి వరకు కూడా నమోదైన వర్షపాతం కూడా సుమారు 31 సెంటీమీటర్ల వరకు కూడా నమోదైందని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది అండ్ ఎక్కడ అత్యల్పంగా వర్షపాతం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అధికంగా నమోదైన జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే మనకి నాగర్ కర్నూల్ ఆల్మోస్ట్ 44% వర్షపాతం అధికంగా నమోదైంది. అలాగే మూలుగులో కూడా మనకి ఆల్మోస్ట్ 20% నుంచి 40% వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా సిద్దిపేట, కొమరంభీం, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ ఈ యొక్క జిల్లాల్లో మనకి సుమారు వర్షపాతం అనేది 20% నుంచి 40% వరకు కూడా ఒక విధంగా అధికంగానే వర్షపాతం అనేది ఈ యొక్క జిల్లాల్లో నమోదైంది అని చెప్పవచ్చు. ఇంకా అల్పంగా నమోదైనటువంటి జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే తక్కువగా నమోదైంది మనకి చూసుకున్నట్లయితే నిర్మల్లో మనకి 53% వర్షపాతం లోతట్టుగానే ఉందని చెప్పొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మంచిర్యాల్, మెదక్, జన్గాన్, జగిత్యాల ఈ యొక్క జిల్లాల్లో మనకి వర్షపాతం అనేది 20% నుంచి సుమారు 50% వరకు కూడా వర్షపాతం అనేది లోతట్టుగానే కనిపిస్తుంది. అధికంగా కనుక చూసుకున్నట్లయితే నిర్మల్లో మనకి అధికంగా 53% అధికంగా లోటు అనేది కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఈరోజు భారీ వర్షాల నేపథ్యంలో ఏమైనా జిల్లాల్లో అలర్ట్స్ కొనసాగుతున్నాయా? ఏ జిల్లాల్లో ఎటువంటి అలర్ట్స్ ఇచ్చారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం మీద ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు అనేవి చురుగ్గా కదలడం వల్ల, అలాగే ఈ నైరుతి గాలి కూడా సరైన దిశలో కొనసాగుతూ తర్వాత తేమతో కూడినటువంటి గాలి అనేది కూడా రాష్ట్రం మీదకి రావడం వల్ల మనకి ఈరోజు ఎక్కడ చూసినా కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది రాష్ట్రం అంతటా కూడా ఉదయం నుంచి కంపించింది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ముసిరిన వాతావరణంతో పాటు మనకి మోస్తారుగా వర్షపాతం అనేది నమోదవుతున్నటువంటి గణాంకాలు కూడా చూడవచ్చు. అప్పుడప్పుడు ఇంటర్మీడియట్ రెయిన్స్ మధ్యస్థంగా ఒక్కసారిగా కొంచెం తీవ్రత కూడిన వర్షం, తర్వాత నెమ్మదిగా వచ్చినటువంటి వర్షం కూడా మనం పొద్దునుంచి కూడా జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా మనం చూడవచ్చు. సో ఎన్ని రోజుల పాటు ఇదే వాతావరణాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సుమారు ఈరోజు మనకి ముఖ్యంగా ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లో 2 జిల్లాలకు ఆదిలాబాద్ అలాగే కొమరంభీం జిల్లాలకు భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. సో ఈ యొక్క 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. అలాగే సుమారు 7 ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం ఎల్లో కలర్ జారీ చేయడం జరిగింది. మిగిలిన జిల్లాలకు మాత్రం గ్రీన్ కలర్ అనేది కొనసాగుతుంది. సో ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లో 2 జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే ఒక 7 జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రం మీద ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు రానున్న 5 రోజులు కూడా ఈదురుగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ యొక్క ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది కూడా కనిపిస్తుంది.
సో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఈ 4 రోజుల తర్వాత ఏమైనా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది రాష్ట్రం అంతటా కూడా విస్తరించడం వల్ల ముఖ్యంగా మధ్యస్థంగా ఇటు జిహెచ్ఎంసీ ఏరియా కానీ అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మూసిన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మధ్యస్థంలో మనకి సడన్గా ఒక తీవ్రతతో కూడిన వర్షం కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇట్లాంటి వాతావరణం అనేది ఈరోజు కొనసాగి రేపటి నుంచి క్రమేపీ ఈ యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ తగ్గుదల పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఫైనల్గా ఈ వర్షాల నేపథ్యంలో రైతులకు ఎలాంటి సూచనలు చేస్తారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం పంటలు మొలకెత్తే దశలో ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మొలకెత్తే దశలో ఉన్నటువంటి పంటలు ఇటు వరి కానీ ఇంకా చూసుకున్నట్లయితే ఏవైతే చిరుధాన్యాలు కానీ ఆయా పంటలు ఎక్కువగా వాటర్ తక్కువగా పండించే పంటలు ఏదైతే ఉన్నాయో సో ఎక్కువ వర్షాలు కురవడం వల్ల నీరు అనేది ఈ యొక్క పొలాల్లో చేరుతుంది కాబట్టి రైతులు మాత్రం ఎప్పటికప్పుడు నీరు నిల్వ ఉండకుండా ఈ యొక్క నీరుని ఎప్పటికప్పుడు ఈ యొక్క మొలకెత్తే దిశలో ఉన్నటువంటి పంటల నుంచి తీసివేసి ఉండాలి. సో దాని ద్వారా పంట నష్టం వాటిల్లకుండా ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నల్ల మబ్బుతో కూడినటువంటి వాతావరణంతో పాటు ఉరుముల మెరుపులతో కూడిన వాతావరణం కనిపించినప్పుడు మాత్రం పొలాల్లో తిరగడం అనేది చేయరాదు. అలాగే ముఖ్యంగా మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్న సమయంలో మాత్రం ఎలక్ట్రానిక్ వస్తువులకు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలకి దూరంగా ఉండడం అనేది చేస్తుండాలి. పొలాల్లో మోటార్స్ ఆపరేట్ చేయడం కానీ ఇంకా మోటార్స్కి దగ్గరగా ఉండడం వల్ల ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటికి దూరంగా ఉండడం అనేది చేస్తూ ఉండాలి. చూడొచ్చు ఋతుపవనాలు రాష్ట్రంలో యాక్టివ్గా ఉండడం వల్ల వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈరోజు 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేశారు. రానున్న 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేఘాకృతమైన వాతావరణం, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM టీవీ, హైదరాబాద్.